అల్లూరి జిల్లా రాజబొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఏజెన్సీ ప్రత్యేక డీఎస్పీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజా సంఘాలు, ఆదివాసీ యువతీ యువకులు, నిరుద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీని ఏర్పాటు చేయాలని సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్పెషల్ డీఎస్సీ సాధనకై మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాలన్నారు. లేదా మెగా డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించి తర్వాత ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని వారు తెలిపారు. మే 20న జరిగే రాష్ట్ర కేబినెట్ లో ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలన్నారు. ఇది ఏజెన్సీ డీఎస్సీ అభ్యర్థుల హక్కు కాదు, యావత్ ఆదివాసుల హక్కు అని పేర్కొన్నారు. రిజర్వేషన్ భిక్ష కాదు, మా హక్కు అని వారన్నారు. రంపచోడవరంలో ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు పిలిచారు. రంపచోడవరం చర్చ జరిగింది, మనలందరూ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, ఆయనతో చర్చ జరిగింది. ఆయన చర్చలో ఆయన ఏం చెప్పాడు, ఇది సాధ్యమవుద్దో లేదో కాదో అని చెప్పాడు. అయితే మీ ఇష్టం అండి, మేము బంద్ చెప్పాం 2 తేదీల నుంచి. 2-3 తేదీల బంద్ ఎప్పుడు చేసామో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మంత్రితో చర్చలు పిలిచింది. మీరంతా చూసాం. గిరిజన మంత్రి గారు బోల్డ్ చెప్తున్నారు, విధానాలు పద్ధతులు ఇవన్నీ బోల్డ్ చెప్తున్నారు. మీరు ఎన్ని చెప్పండి, మాకు ఏజెన్సీ రిజర్వేషన్ ఇస్తారో చెప్పండి అని చెప్తారు. నేను ఇప్పుడు చెప్పలేదని చెప్తున్నారు. ఇంకా లాభం లేదని మనం కొట్టడం, మన పోరాటం మొదలు పెడుతున్నాం. ఇంకా ప్రకటించేసరికి మళ్ళీ సీఎం ఆఫీస్లో చర్చలు పిలిచారు, ముఖ్యమంత్రి కార్యాలయం చర్చలు పిలిచారు. ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలకు వెళ్ళేసరికి ప్రభుత్వం క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి ఆఫీస్ చర్చలకు ఎప్పుడైతే మేము వెళ్ళామో అప్పుడు ప్రభుత్వంలో ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, గిరిజనులకి 100% రిజర్వేషన్ 5వ షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా ఇవ్వచ్చు అని అప్పుడు సీఎం ఆఫీస్లో 3 ఐఏఎస్ ఆఫీసర్లు దీనికోసం చర్చకి ప్రభుత్వం నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రైబల్ అఫేర్ డైరెక్టర్, గురుకులం సెక్రటరీ ప్లస్ జేడీ, ట్రైబల్ అఫేర్ జేడీ, వీళ్ళందరితో కలిపి ఒక లీగల్ ఎక్స్పర్ట్ అలా త్రినాథర్తో కలిపి ఒక టీం 4గురితో కలిపి ఒక చర్చలకు టీం పెట్టాం. ఆ టీం ముందు మేము వెళ్ళి మొత్తం వాదన పెట్టాం. మాకెందుకు రిజర్వేషన్ కావాలి, మా రిజర్వేషన్ మాకెందుకు అంత ప్రధానమైనది అని మొత్తం అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విరుద్ధంగా అనేక అంశాలని మేము ప్రజెంటేషన్ చేసి డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాము అని చెప్పి స్పష్టంగా ఇప్పుడు టీఎస్లో తీర్మానం చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి, రాష్ట్రపతి ఉత్తర్వులు. వాస్తవానికి జీవో నెంబర్ 3 విషయంలో ఏం జరిగిందంటే, జీవో నెంబర్ 3 విషయంలో గవర్నర్ గారు ఇక్కడ జీవో నెంబర్ 3 ఇచ్చినా దాని రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. ఈ భారతదేశంలో ఎటువంటి చట్టం అమలైనా రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం కంపల్సరీ ఉండాలి. రాష్ట్రపతి ఆమోదం అంటే అది ఒక చట్టబద్ధత వస్తుంది. దానికి చట్టబద్ధత వస్తుంది. చట్టం అనేది 2 రకాలు ఉంటుంది ఈ దేశంలో పరిపాలన సంబంధించి వస్తే. పార్లమెంట్లో చేసిన చట్టం దేశవ్యాప్తంగా అమలైతే ఈ అసెంబ్లీ చేసిన చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. కానీ ఈ 2 చట్టాలని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎలా అమలు చేయాలి, గిరిజనులకు అనుకూలంగా ఎలాగ అమలు చేయాలని దాన్ని సవరించే అధికారం ఉంటుంది, దాన్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కానీ నిలుపుదల చేసే అధికారం గవర్నర్ గారికి ఉందని చెప్పి గవర్నర్ గారు రెగ్యులేషన్ చేసి ఊరుకుంటా అవ్వదు. ఈయన రెగ్యులేషన్ చేసి రాష్ట్రపతి ఆమోదం పంపాలి. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం అయితే అప్పుడు గవర్నర్ చేసిన సిఫార్సు అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ జీవో నెంబర్ 3 జరగలేదు. అందుకు ఇప్పుడు ఏమంటున్నాం, మనం 5th షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వమంటున్నాం. చట్టం అని చాలా మంది చెప్తున్నారు. చట్టం అంటే ఎలాగా, పార్లమెంట్ చేసిన చట్టం నేరుగా అమలు అవ్వదు. పార్లమెంట్ చేసిన చట్టం రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమల్లోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాష్ట్రపతి ద్వారా గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇది ప్రొసీజర్. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. కొన్ని అత్యవసర సమయంలో పార్లమెంట్ సమావేశం లేనప్పుడు, అసెంబ్లీ సమావేశం లేనప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చే అధికారం ప్రెసిడెన్షియల్కి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలాగిస్తారు, ఆయన కూర్చుని ఒట్టినబడి కేంద్ర క్యాబినెట్ అప్రూవల్తో ఇస్తారు. కేంద్ర క్యాబినెట్ అంటే అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం కింద వస్తుందండి. ఇప్పుడు 5th షెడ్యూల్ అనేది 5th షెడ్యూల్ క్లాజ్ 2లో మనకు ఈ 100% రిజర్వేషన్ని మనకి ఇప్పుడు క్లాజ్ 2 ప్రకారం ఇవ్వాలనేది మన డిమాండ్.